దురదృష్టం మీరు ఆయన లైన్లోకి తీసుకున్నప్పుడు నేను 2 సార్లు మిమ్మల్ని అడిగి ఆ ప్రశ్న వేస్తానని చెప్పి మీరు ఆయన్ను ఏకపక్షంగా మాట్లాడిపించి పంపించేశారు. ఆయన కొంచెంసేపు ఒక 2 నిమిషాలు లైన్లో ఉంటే ఆయన గంట అరగంట అయ్యొద్దులేండి సురేంద్ర నాయుడు గారు అయ్యొద్దులేండి ఆ వ్యాఖ్యలు ఎందుకు వద్దండి? సురేష్ గారు ఉన్నారు, పసులేరు సురేష్ గారు, ఆయన చెప్తారు సమాధానం. అదే బ్రహ్మనాయుడు గారు నేను అదే చెప్తున్నా. ఆయన శుద్ధ పూసలాగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడిందే కదా, అంతేనా? ఇంకేం చేయదా? అవి కాదు కదా మన చర్చ ఏంటి? ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారుల మీద దాడి చేశారు. మనం అది చెప్పంటే మీరు దాన్ని కూడా మాట్లాడదాం. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు దాన్ని కూడా మాట్లాడదాం. అంతకు ముందు చేసినట్టు కూడా మాట్లాడదాం. మన ప్రభుత్వంలో ఏదన్నా జరిగితే మేము ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాం మాట్లాడదాం. గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని ఏం చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది కూడా మాట్లాడాలి కదా. శుద్ధ పూసలాగా ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతే ఎట్లా? ఆయన ఆ విధంగా మాట్లాడిన తర్వాతనే కదా ఆయనకు మినిస్టర్ పదవి ఇచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యేనే కదా. ఆయన గంట అరగంట ఇంకా బాగా చేస్తుందా, అందంగా ఉంటుందా అన్ని తర్వాతనే కదా మంత్రి పదవి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కూడా కల్పితాలు, ఎక్కడ ఆధారాలు లేవని. బ్రహ్మనాయుడు గారు మీరు 2 నిమిషాలు ఆగాల. బ్రహ్మనాయుడు గారు 2 నిమిషాలు మీరు ఆగాల. ఇప్పుడు శుద్ధ పూసలాగా మాట్లాడేది కాదు. అసెంబ్లీలో సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని మాట్లాడితే ఇదే వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుర్యోధనుడు లాగా వికటాట్టహాసం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు చిక్క పక్క నవ్వారు. ఆ రోజు ఏం మాట్లాడినారు? ఎవడైనా ఒకడి మీద చర్యలు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారి బిడ్డల మీద, ముక్కు పచ్చలారని పవన్ కళ్యాణ్ గారి బిడ్డల మీద ఇష్టానుసారం మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద మాట్లాడారు. అందుకే కదా 11 స్థానాలు పరిమితమయ్యారు. అదే చెప్తున్నా. కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమం, అభివృద్ధి అన్ని చూసుకుంటూ ఎవరైనా సరే లక్ష్మణ రేఖ దాటి ముందుకు వెళితే కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు. చర్యలు కూడా తీసుకున్నారు. దానిలో భాగంగానే సత్తివేడి ఎమ్మెల్యే మీద ఒక వీడియో లీక్ అయితే సత్తివేడి ఎమ్మెల్యేని సస్పెండ్ చేశాం. మా కార్యకర్త చేపురోలు కిరణ్ భారతీ గారిని ఏదో మాట్లాడితే ఎత్తి జైల్లో వేసాం. మా కార్యకర్తను కూడా చూడలే మేము. నిన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ అధికారుల మీద ఏదో దాడి చేశారంటే మేము ఫోన్ చేసి కేసు బుక్ చేయండి, ఎత్తి లోపలేయండి అని చెప్పి మేము చెప్పాం. అది మాకున్నటువంటి చిత్తశుద్ధి. మీకు మహిళలు అని కూడా చూడకుండా రాజధానికి భూములు ఇస్తే ఆ రాజధాని మహిళల్ని కడుపు మీద దన్నారు. ప్రెగ్నెన్సీ ఉన్న మహిళల్ని ఇష్టానుసారం మాట్లాడారు. మీరు మాట్లాడితే ఏమన్నా మాట్లాడారు? ఆ రోజు ఒక్క రోజైనా తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒరే పనికి మాలిన ఎమ్మెల్యేలారా ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా మాట్లాడితే మన ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఓదార్చాడా? కనీసం మాట్లాడద్దండి అని చెప్పి దండించాడా? వాళ్ళకుండేది మాకుండేది డిఫరెన్స్ ఇది. మేము వెంటనే ఈ విధంగా జరిగితే వెంటనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు కోనా రవికుమార్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. కోనా రవికుమార్ గురించి మాట్లాడితే ఇప్పుడు సౌమ్య అనేటువంటి ప్రిన్సిపాల్ 4 వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాడు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటే 4లో ఈ సౌమ్య అనే ఆవిడ నైటీతో రావడం వల్ల ఆ విధంగా రాకూడదమ్మా, మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్రిన్సిపాల్ పదవిలో ఉన్నారు, ఈ విధంగా రాకూడదు అని ఒక ఎమ్మెల్యేగా మాట్లాడితే దాన్ని ఆమె ఏదో సెలవులు పలవలుగా చేసుకొని నన్నేదో హింసిస్తున్నారు అది ఇదని చెప్పి ఆమె ఎస్సీ కాట ప్రయోగించింది. వాస్తవంగా బ్రహ్మనాయుడు గారు ఆమె ఎస్సీఏ కాదు, ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకునింది. ఇప్పుడు అన్ని బయట వస్తున్నాయి. ఆమె ఎస్సీ కాకుండా ఎస్సీ సర్టిఫికెట్ తీసుకొని ప్రతి ఒక్కరి మీద కూడా గత వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు కూడా సాక్షాత్ ఎవరైతే స్పీకర్ గా ఉన్నారో ఆయన మీద కూడా ఈమె ఎస్సీ కేసు పెట్టించింది. ఆ రోజు ఆమెమి ఎవరిని వదలలేదు. కాబట్టి అందరూ అన్ని బయట వస్తాయి. కాబట్టి కోనా రవికుమార్ ఏవి కానీ అక్కడ తప్పు చేయలేదు అనేది బహిరంగ రహస్యం. మిగతా 2-3 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళ మీద కూడా చంద్రబాబు గారు నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది.
15 రోజులు టైం బౌండ్ పెట్టి నిజ నిర్ధారణ కమిటీ వేసి దీనిలో దోషులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా శిక్షిస్తాం. మేమేమి ఉపేక్షించే ప్రసక్తే లేదు. చంద్రబాబు గారు కూడా క్లియర్ గా చెప్పేశారు. ఏం చెప్పారు? ఒరే ఎదవల్లారా, వైసీపీ గాలి మీకు పట్టిపోయింది. వైసీపీలో ప్రవర్తించినటువంటి లాగా మీరు కూడా ప్రవర్తిస్తే మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగానే మిగలుతారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగలాలనుకుంటున్నారా? జీవితాంతం ప్రజాసేవలో తరించాలి, పేదవారి సేవలో తరించాలి, ఎమ్మెల్యేలుగా ఉండాలి అనుకుంటున్నారా? నిర్ణయం తీసుకోండి. మీరు ఇదే విధంగా మీ పద్ధతిని మార్చుకోకపోతే కూకట్టి వేలతో కూడా మిమ్మల్ని పక్కలించి పక్కకు పాడేయడం గ్యారంటీ. దీంట్లో తనామనా లేదు. ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, నేను అధికార ప్రతినిధి హోదాలో నేను కూడా చెప్తున్నానండి. మా సురేష్ కూడా తెలుసు, నేను నిజాలు నిర్భయంగా మాట్లాడతా. నేను తెలుగుదేశంలో తప్పు చేస్తే సపోర్ట్ చేసే ఒక ప్రశ్నే లేదు. ఎవడైనా తెలుగుదేశంలో తప్పు చేసినా, అవినీతి చేసినా అలాంటి విషపురుగుని తీసి పక్కన పడేస్తాం. ఆ విషపురుగు వల్ల మా పార్టీకి నష్టం వస్తే మా రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇది. ఈరోజు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత 5 సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో వందలాది కేసులు పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద సగటుగా 4 కేసులు ఉన్నాయి. కేసులు బుక్ చేసుకొని జైలు శిక్షలు అనుభవించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చాం. అధికారంలోకి తీసుకొస్తే ప్రజలు మమ్మల్ని నమ్మి అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి 164 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఈ రోజు 3-4 ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాళ్ళనేందో వెనకేసుకొని రావాలా, వాళ్ళని సపోర్ట్ చేయాలా అనే ఆలోచన మాకు ఎవరికి ఉండదు. పక్కన పడేస్తాం, దాంట్లో అనుమానమే లేదు.